అందరికీ నమస్కారం. నేను మీ కొర్వి వినయ్ కుమార్. అక్రమ ఆక్రమణల తొలగింపుపై రేవంత్ రెడ్డి చర్యలకు మద్దతు ఇవ్వాలా వద్దా? ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలి. అక్రమ ఆక్రమణల తొలగింపే అజెండాగా జూలై నెలలో హైడ్రా అనే సంస్థ ఏర్పడింది. ఈ సంస్థను ఏర్పాటు చేసినప్పుడు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఎవరికి కూడా లేవు. కానీ క్రమక్రమేణా ఈ హైడ్రా పనితనం విస్తరించి ప్రజలందరూ కూడా శబాష్ అనేలా దీని పనితీరు కనబరుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా హైడ్రా అంటే ఏముంది, ఎప్పటిలాగే ఏదో అడావుడి చేస్తారు, ఏదో చెప్తుంటారు చేస్తుంటారు అని అందరూ కూడా చాలా క్యాజువల్ గానే చూశారు హైడ్రాని. కాంగ్రెస్ కల్చర్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రం చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సామాన్యంగా కాంగ్రెస్ గవర్నెన్స్ ఎలా ఉంటుంది అంటే ముందు నుంచి కూడా మిలాఖత్ రాజకీయాలు, బుల్డోజర్లు తీసుకెళ్లి బిల్డింగ్లను పడగొట్టడం ఎప్పుడు కూడా కాంగ్రెస్ కల్చర్ లో ఇది లేదు. కాబట్టి కాంగ్రెస్ కల్చర్ ని దగ్గర నుంచి చూసే వాళ్ళు ఇలాంటిది జరిగినప్పుడు చాలా షాకింగ్ కి గురవుతూ ఉంటారు. ఇది కాంగ్రెస్ పాలనలా లేదు, రేవంత్ రెడ్డి పాలనలా ఉంది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఇలాంటి చర్యలు చేపట్టలేదు. అయితే రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ ను చూస్ చేసుకున్నాడు. ఒక నిజాయితీ గల ఆఫీసర్ ని పెట్టడం వల్ల ఈ హైడ్రాకి మంచి మైలేజ్ వచ్చింది. కేవలం హైడ్రాను ఏర్పాటు చేయడమే కాదు, రంగనాథ్ కు రేవంత్ రెడ్డి అండగా నిలిచాడు. మీరు పార్టీలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా ఆక్రమణలుంటే వెంటనే తొలగించండి అని ఆదేశించడంతో పాటు వారికి ధైర్యాన్ని ఇచ్చాడు రేవంత్ రెడ్డి. కాబట్టే ఈరోజు హైడ్రా ఇంత అద్భుతంగా పనిచేయగలుగుతుంది. రేవంత్ రెడ్డి యొక్క దృఢ సంకల్పం వల్లే ఇది పాసిబుల్ కాగలుగుతుంది. ఈ విషయంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శబాష్ రేవంత్ రెడ్డి అనాల్సిందే. నిజానికి హైదరాబాద్ లో చిన్న వర్షం వచ్చినా కూడా ఎక్కడికక్కడే నీరు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. దీంతో హైదరాబాద్ ప్రజలు ఇక్కట్లు పడుతూ ఉంటారు. ప్రతిసారి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, దీనికి శాశ్వత పరిష్కారం తీసుకొస్తామని చెప్తూ ఉంటాయి, అక్రమ ఆక్రమణలను తొలగిస్తామని చెప్తూ ఉంటారు. కానీ పెద్దగా చర్యలు చేపట్టిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం చెప్పాడు, ఆచరణ కూడా మొదలు పెట్టాడు. అందుకోసమే తెలంగాణ ప్రజలు దీన్ని హర్షిస్తున్నారు, స్వాగతిస్తున్నారు, సమర్థిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలైతే చాలా సంతోషంగా ఉన్నారు హైడ్రా పనితీరు విషయంలో. నిజానికి కాకతీయుల పాలనలో గొలుసు కట్టు చెరువులను వాళ్ళు నిర్మించారు. చాలా అద్భుతమైనటువంటి నిర్మాణాలను వాళ్ళు చేపట్టారు. ఒక చెరువుకి మరో చెరువుకి లింక్ ఉండేది. దీంతో నీటి ప్రవాహం అనేది ఒక చెరువు నుండి మరో చెరువుకి చాలా సులభంగా జరిగేది. కానీ ఎప్పుడైతే ఈ అక్రమార్కులు భూ కబ్జాలకు పాల్పడి చెరువు యొక్క ల్యాండ్ ను తీసుకొని వెంచర్లు వేసి అక్కడ బిల్డింగ్లు కట్టారో అప్పటి నుంచి నీటి ప్రవాహం అనేది చెరువులోకి వెళ్లిపోవడం ఆగిపోయింది. దీంతో రోడ్లపై నీళ్లు నిలిచిపోయి ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు తలెత్తాయి. అక్రమార్కులపై కొరడా జులిపిస్తే ఖచ్చితంగా కూడా ప్రజలు ప్రభుత్వం వైపే ఉంటారనడానికి ఇదొక ఉదాహరణ. ప్రజల్లో తీవ్రమైనటువంటి స్పందన ఉంది. ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ఈ విషయంలో పూర్తి స్థాయిలో ప్రజలు మద్దతు తెలుపుతా ఉన్నారు. కేవలం నెల రోజుల్లోనే అంటే జూలై 14 నుంచి ఆగస్టు 24 మధ్యలో చెరువు భూములను రికవర్ చేసింది హైడ్రా. దాదాపు 44 ఎకరాల భూమిని హైడ్రా రికవర్ చేయగలిగింది. ఇది ఒక అద్భుతమైనటువంటి పనితీరు అని మనం చెప్పుకోవాలి. అయితే మొదట్లో రాజకీయ నాయకుల యొక్క ఫామ్ హౌస్ లను కూల్చారు, ఇతర భవనాలను కూల్చారు, పెద్దగా స్పందన రాలేదు. కానీ ఎప్పుడైతే సెలబ్రిటీ హోదా ఉన్నటువంటి నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చారో అక్కడి నుంచి దీనికి హైప్ అనేది వచ్చేసింది. ప్రతి ఒక్కరి నోట కూడా హైడ్రా గురించి మాట్లాడుకోవడం మొదలైంది. సామాన్యుడి నుండి సెలబ్రిటీ వరకు ప్రతి ఒక్కరు కూడా హైడ్రా గురించే తెలంగాణలో మాట్లాడుకుంటున్నారు. ఇది ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి. నిజానికి తెలంగాణ మూమెంట్ అవుతున్న సమయంలో కూడా నాగార్జున ఎన్ కన్వెన్షన్
అక్రమ కట్టడం అని చెప్పి చాలా మంది వాదించడం జరిగింది. దానిపై చర్చలు కూడా జరిగాయి. ఒకానొక సందర్భంలో కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఒకవేళ ఎన్ కన్వెన్షన్ కనుక అక్రమ కట్టడం అయితే తాము కూల్చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆ తర్వాత పెద్దగా చర్యలు తీసుకున్నట్టుగా ఎక్కడా కూడా కనబడలేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం సెలబ్రిటీ అని కూడా చూడకుండా, సొంత పార్టీ నాయకులను కూడా చూడకుండా కూల్చివేతలకు ప్రోత్సహిస్తున్నాడు. అందుకే ప్రజలు విపరీతంగా రేవంత్ రెడ్డికి, ఈ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారు. సామాన్యంగా ఈ బుల్డోజర్లను ఎక్కువగా యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ లో వాడుతూ ఉండడం చూసాము. అందుకే ఆయన అక్కడ చాలా పాపులారిటీ సంపాదించాడు. బుల్డోజర్ బాబాగా కూడా యూపీ ప్రజలైనని పిలుస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తెలంగాణలో కొత్తగా రేవంత్ రెడ్డి ఆ పాత్రను పోషిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అయితే ఎంతవరకు నిలబడతాడు రేవంత్ రెడ్డి అనేది మాత్రం కాలమే నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికి ఆయన చేస్తున్నాడు, కానీ ఎప్పటి వరకు చేస్తాడు, చేయగలుగుతాడో అనేది మాత్రం మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే కాంగ్రెస్ కల్చర్ మనకు బాగా తెలుసు. ఎవరో ఒకరు కాంగ్రెస్ హైకమాండ్ కు కంప్లైంట్ చేయడం, అక్కడి నుంచి ప్రెజర్స్ రావడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా సర్వసాధారణంగా చూస్తూ ఉంటాము. ప్రస్తుతానికి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పెద్దగా ప్రెజర్ లేనట్టుగానే కనబడుతుంది. అందుకే రేవంత్ రెడ్డి ఇంత ఫ్రీగా ఇక్కడ వర్క్ చేయగలుగుతున్నారు. కానీ ముందు ఎలా ఉంటుంది అనేది మాత్రం మనం చెప్పలేము. అయితే దీనిపై స్పందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీష్ రావు తమ పార్టీ యొక్క ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవడానికే హైడ్రాను ఏర్పాటు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల ద్వారా మనకి ఏమర్థమవుతుంది అంటే, వారి పార్టీ యొక్క ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడ్డారు, భూ కబ్జాలు చేశారని ఇండైరెక్ట్ గా హరీష్ రావు ఒప్పుకున్నట్లే ఇది అవుతుంది. ప్రజలకు మేలు చేకూరే నిర్ణయాలు ఉంటే పార్టీలకు అతీతంగా నాయకులు మద్దతు పలకాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా ఇష్యూ బేస్డ్ గానే రాజకీయాలు చేయాలి. ఏదో అతను వేరే పార్టీ, నేను వేరే పార్టీ అని చెప్పి విమర్శలు చేయడం అనేది ఇది సరైనది కాదు. ప్రజలకు మేలు చేకూరే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా స్వాగతించాలి, సమర్థించాలి. నేను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా స్వాగతించాల్సిన బాధ్యత నాలాంటి వారిపై ఖచ్చితంగా ఉంటుంది. బీజేపీ నుంచి మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. హైడ్రా పనితీరును ఆయన సమర్థించారు. చాలా స్పష్టంగా ఆయన ఈ విషయంలో ఉన్నారు. కానీ ఇతర బీజేపీ నాయకులు మాత్రం మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఏమో ఇతర నాయకులను బెదిరించడానికి రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నారని చెప్తున్నారు. మరొక నాయకుడేమో రేవంత్ రెడ్డి తమ్మునివే ఆక్రమణలు ఉన్నాయని ఇంకో నాయకుడు అంటున్నాడు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ముందు హైడ్రా పనితీరును సమర్థించండి. ఆ తర్వాత ఏమైనా సలహాలు, సూచనలు ప్రభుత్వానికి ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి, కంప్లైంట్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి. అంతేకాని విమర్శలు అనేవి తగవు. ఇతర పార్టీల నాయకులు ఒక్కసారి ఈ విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు ఈ వర్షపు నీటి సమస్య ఎప్పుడు తీరుతుంది అని 2 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రతిసారి కూడా ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని అనుకోవడమే తప్పిస్తే, వస్తున్నారు వెళ్తున్నారు తప్పిస్తే ఎవరు కూడా దీనికి శాశ్వత పరిష్కారాన్ని చూపెట్టడం లేదు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రజలకు ఒక హోప్ ని క్రియేట్ చేశాడు. దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత అన్ని పార్టీల నాయకులపై ఉంటుంది. కేసీఆర్ కూడా చాలా చెప్పాడు, ఆక్రమణలను తొలగిస్తామని చెప్పాడు. అయ్యప్ప సొసైటీలో ఏదో కొన్ని రోజులు హడావుడి కూడా చేశారు. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు. కానీ ఆక్రమణల జోలికే వెళ్ళలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇదివరకు అసెంబ్లీలో చెప్పాడు, ఇప్పుడు చేసి చూపిస్తున్నాడు. అసెంబ్లీలో చాలా మంది మాట్లాడతారు, చాలా మంది చెప్తారు, కానీ అందరు చేయరు కదా. కానీ రేవంత్ రెడ్డి మాత్రం పనిని మొదలు పెట్టాడు. మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి గట్టిగా నిలబడు. ప్రజలు మీ వెంట ఉన్నారు. ఆక్రమణలను కూల్చండి, తిరిగి చెరువులను పునరుద్ధరించండి, హైదరాబాద్ నీటి సరఫరా వ్యవస్థను రక్షించండి. ధన్యవాదాలు.